అలాగే అండి వెంకన్న గారు ఇంకొకటి ఇప్పుడు అన్నదాతే దేశానికి వెన్నుముక అన్నారు. మరి ఆ రైతాంగానికి అండగా ఉన్నామన్న కేసీఆర్ అయితే తీసుకొచ్చిన ధరణి స్కీమ్ అయితే స్కామ్ గా మారడం జరిగింది. లక్షలాది ఎకరాల భూములు కొంతమంది అక్రమార్కుల జేబుల్లోకి చేరుకోవడం జరిగింది. ఇది వాస్తవం అంటే అయితే రేవంత్ సర్కార్ కూడా తేల్చేసింది. మరి ఈ పరిణామాలను ఎలా చూడాలి? అంతా తెలిసే జరిగిందని భావించవచ్చు అంటారా? అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకునే స్థితిలో ఉన్నారు. దీని జోలికి పోతే దీన్ని అడ్డం పెట్టి మిగతా రైతులను ఇబ్బంది పెట్టి ఈ ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము మంచి చేయాలనుకుంటే దీన్ని అడ్డం పెడుతున్నారు అని అంటారని చెప్పి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కూడా ఈ విషయంలో మాట్లాడలేదండి. ఎందుకు అంటే మంచి చేస్తారని ప్రభుత్వం చెప్తుంది, ఇక్కడ జరగట్లేదు, దీని మీద ఏదైనా కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రజలు వ్యతిరేకిస్తారని అనుకున్నారు. కానీ అది పొరపాటండి. మేము సమాచార హక్కు చట్టం ద్వారా కూసుమంచి మండలంలో, తల్లాడ మండలంలో, పెనుబల్లి మండలంలో, రఘునాథపాలెం మండలంలో ఈ సమస్య మీద తరలిస్తే స్వచ్ఛందంగా వారం రోజులకు ఒకసారి ప్రోగ్రాం పెట్టినా కూడా 100 మంది వచ్చారు. దానివల్ల చాలా ఉపయోగం జరిగేటట్టుగా మేము చేశాం. ఒక గుత్తికొండ కృష్ణ తహసీల్దార్ ఒకే భూమిని ముగ్గురు చేసి ముగ్గురు దగ్గర ఎకరం చొప్పున అది ఎన్ఎస్పి ల్యాండింగ్ చేసి 1,00,000 చొప్పున పాస్ పుస్తకాలు తీసుకొని డబ్బులు తీసుకొని గార్ల మండలం ట్రాన్స్ఫర్ అయిపోతే 2019 డిసెంబర్ 24వ తారీఖున రైతులను తీసుకుపోయి అక్కడ ధర్నా చేపిస్తే డిసెంబర్ 30న మళ్ళీ కూసుమంచి మండలం వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే పరిస్థితి చేశాం. అక్కడ ప్రతిపక్షాలు కూడా ఆ కార్యక్రమం జరిగేటప్పుడు సరైన కార్యక్రమం తీసుకోకపోవటం కూడా పొరపాటు చేశాయి. ఏదైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ప్రతిపక్షాలందరినీ కూడా అఖిల పక్ష సూచనలు సలహాలు మా వంటి మీ వంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళ సూచనలు కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రింట్ మీడియా మాత్రం ఈ మొత్తం ప్రోగ్రామ్ లో దీన్ని బయట పెట్టడంలో విఫలమైందండి. కేవలం కొన్ని పత్రికలు, ఈ మధ్య కాలంలో జ్యోతి కొంత ఆంధ్రజ్యోతి బయట పెడుతున్నది, మీలాంటి టీవీలు రాజ్ న్యూస్ కానీ అంతకుముందు V6 కానీ ఇటువంటి బయట పెట్టాయి. ఇది మరింత ముందుకు తీసుకుపోవడానికి మా వంతుగా ఎక్కడైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలు ఉపయోగించి కూడా దీన్ని తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఇంకొక మాట చెప్తానండి, ఎంత దుర్మార్గం అంటే ఎక్కడెక్కడ భూములు ఎట్లెట్లా చేశారు అని చెప్పడానికి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తారేమని ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి పాలనలో ఉన్న సిఎస్ ఆయన పేరు ఉండే సిఎస్, అతను మున్సిపల్ కమిషనర్ కూడా చేశారు గ్రేటర్, అతనికి సోమేష్ కుమార్, అతను సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం మీరు ఇవ్వడానికి వీల్లేదని చెప్పాడండి. ఎంత సోయిలేని ఐఏఎస్ ఆఫీసర్ అంటే సమాచార హక్కు చట్టం సెక్షన్ 5 ఏం చెప్తుందంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని వచ్చిన 1-2 సంవత్సరాల్లో ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే చెప్పండి అని చెప్పిన సెక్షన్ తప్ప ఇది సమాచారం ఇవ్వద్దని కాదు. సమాచారం పై అధికారుల పర్మిషన్ మేరకు ఇవ్వాలని ఎక్కడ లేదండి. సమాచార హక్కు చట్టం ఎవరైతే PIO ప్రజా సమాచార అధికారి ఉంటారో ఆ కార్యాలయంలో అతను ఇవ్వాల్సిందే తప్ప పై వాళ్ళకి రాసి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెక్షన్ 11 ప్రకారం ఏదైనా ప్రైవేటు ఆస్తి అయితే, ప్రైవేటు ప్రభుత్వ ఆర్థిక సంబంధం లేకుండా ఉంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వివరణ తీసుకొని అది కూడా సరైనదా కాదా తెలుసుకొని సమాచారం ఇవ్వాలి తప్ప సమాచారం ఆపడానికి వీల్లేదు. కానీ ఆ సమాచార హక్కు చట్టాన్ని ఇయ్యనీయకుండా చేసేదానికి ప్రయత్నం చేశాడు. ఒకటైతే 2017 నుంచి 19 వరకు సమాచార హక్కు కమిషనర్ నియమించలేదు. నేనే సమాచారం మొత్తం తీసుకొని లోకాయుక్త, HRC, సమాచార కమిషన్ 3 కోట్లలో కూడా 252 మంది ఉద్యోగస్తులు పనిచేస్తుంటే 17,376 కేసులు పెండింగ్ ఉంటే నెలకి వాళ్ళకి 72,37,295 రూపాయలు జీతాలు ఇస్తుంటే నిరుపయోగంగా ఉన్నాయి. 13 మందిని చర్చలు నియమించాలని 209/2019 హైకోర్టులో ఫిల్ చేస్తే ఫిల్ వేసిన రోజే నెంబర్ అయి 3 నెలల విచారణ జరిగి ఈ 13 మంది జడ్జిలు నియమించారు. కానీ ఆ సమాచార హక్కు చట్టం ద్వారా కమిషనర్లని వాళ్ళనే నియమించుకున్నారు. అందులో శంకర్ నాయక్ అని మైపాద్ అతన్ని నియమిస్తే అతను RTI కమిషనర్ ఉండి ప్రైవేటు భూములు కూడా తన పేరుతోటి సింగరేణి మండలంలో అదే కమ్యూనిటీ చెందిన వాళ్ళ భూముల్ని కూడా తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సమాచార కమిషన్ 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మొన్న 100 రోజుల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీడియాలో మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో సమాచార అవినీతిని బయటికి తీయడానికి మీరు ఏం చేస్తున్నారని అడిగినప్పుడు ఈ 10 మంది కమిషనర్లను నియమిస్తానని చెప్పి ఎన్నికల తర్వాత చేస్తానని మాట ఇచ్చారు. అది వెనక చేస్తే బాగుంటుందండి. వెంకయ్య గారు ఇంకొకటి అండి, ప్రభుత్వం అంటే ప్రజలు, కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అయితే అధికారులు
ఈజీ క్వాలిటీ కుటుంబం అన్నట్లుగా అయితే సాగిందని కాంగ్రెస్ సర్కార్ అయితే వాస్తవాలు బయటపెట్టడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా బాధ్యులు కొంతమంది అధికారులు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. మరి ధరణిలో భారీగా సాగిన అక్రమాల్లో కూడా అధికారులు నేతల ప్రమేయం ఉందని భావించవచ్చు అంటారా మనం? ఉంది. ఖచ్చితంగా అధికారులు ఎట్లా పనిచేశారంటే, మనం ఈ టిఆర్ఎస్ నాయకులు చెప్పిన మాట వినకపోతే మనకి డబ్బులు రావు, వచ్చేటప్పుడు చేతి కట్టలు వస్తున్నాయి రావు, పైగా మనం ట్రాన్స్ఫర్ అవుతాం, శిక్షలు పడతాం, మనం పనిష్మెంట్ గురి అవుతామని చెప్పి వాళ్ళు ఈ టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఏది చెప్తే అది చేశారు. టిఆర్ఎస్ నాయకులు ఏమనుకున్నారంటే మేమే అధికారుల అజమాయిషీ చేసేది, ఎక్కడ లోకల్ వాళ్ళు అక్కడ చెప్తే తప్ప వాళ్ళు వినాల్సిందే అనే పరిస్థితి నెట్టబడ్డారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపేట్ తహసీల్దార్ విజయారెడ్డి బలైంది అక్కడే. ఉదాహరణ, ఆమె అక్కడికి వచ్చేంత వరకు నేను అక్కడ అబ్దుల్లాపేట్ లో మా మిత్రుడు జక్కిడి ముత్యంరెడ్డి నేను ఇద్దరం కలిసి సర్వే చేస్తే ఆమె నిజాయితీగా అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే, ఎంపీలు ఒత్తిడి తీసుకొచ్చి ఇది నీకు ఎన్ని డబ్బులు కావాలో తీసుకో, కానీ చేయాల్సిందే, లేదంటే మేము ఇక్కడికి ఛాన్సెస్ చేపిస్తాం, లేకపోతే మేమే ఆరోపణ చేసి సస్పెండ్ చేపిస్తామంటే ఆమె భర్త అక్కడ అబ్దుల్లాపేట్ లో ఒక జూనియర్ కాలేజీ ఉంది, అక్కడ నుంచి మొత్తం ఆపరేట్ చేసి రోజుకి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు లంచం తీసుకొని పనిచేశారు. చివరికి ఆమె పేద రైతులను పట్టించుకోకపోతే ప్రభుత్వ భూములన్నింటి పెద్దోళ్ళకి చేస్తుంటే వీళ్ళకి సమయం కూడా ఇవ్వకపోతే తట్టుకోలేని ఒక అమాయక రైతు తను పెట్రోల్ పోసుకున్నాడు, ఆమె మీద పోసాడు, ఆయన చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు, మొత్తం 4-5 చనిపోయారు. ఆ సంఘటన మీరు మళ్ళీ వెనక్కి తిరిగి పరిశీలిస్తే ఎక్కడ కూడా ఆ తహసీల్దార్ మీద అయ్యో పాపం అన్న సందర్భం ఎక్కడా లేదండి. అదే ఉదాహరణ అవినీతికి కారణం. ఇంకోటి, నాగరాజు అనే తహసీల్దార్ 1,10,00,000 ఒక్క సెటిల్మెంట్ లోనే తీసుకుంటూ దొరికి జైల్లో కుక్క సాగు చచ్చాడు. అట్లాగే షేక్పేట తహసీల్దార్ సర్వే నెంబరు, అది షేక్పేట రెవెన్యూలో బంజారా హిల్స్ లో ఉంటుంది, కంగార్ కిడ్స్ స్కూల్ దగ్గర. అక్కడ సర్వే నెంబర్ 143లో 13 ఎకరాలు పాస్ పుస్తకం చేస్తూ అందులో ఒప్పుకొని ఎకరం 13 గుంటల పాస్ పుస్తకం ఇస్తూ 30 లక్షలు తీసుకుంటూ దొరికితే ఆమె జైల్లో పెడితే పరువుకి ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి బిల్డింగ్ మీద దూకి చనిపోయాడు. ఆమె కొనారిల్లి ఆమె కూడా చనిపోయింది. అట్లాగే చాలా మంది తహసీల్దార్లు అవినీతి పరులయ్యారు. మీరు ఈ మధ్య కూడా చూస్తే వాళ్ళ ఇంట్లో లెక్క పెట్టలేనండి కట్టలు వీరి వల్ల దొరుకుతున్నాయి. కారణం ఏంటంటే ఇదే కారణం. ఇదేమో వీళ్ళు దొరుకుతున్నారు కానీ అధికార పార్టీ వాళ్ళు దొరకలేదు, ఇది కథ. కాబట్టి టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రభుత్వం కలిసి చేసిన భూమాయ, ఆ భూమాయని సమగ్రంగా ప్రక్షాళన చేయాలంటే తూతూ మంత్రంగా చేస్తే ఉపయోగం లేకపోగా ఆ దొంగలు పోయి ఈ దొంగలు వచ్చారనే పేరు వస్తుంది. కాబట్టి మంచి చేయదలుచుకుంటే 4 కాలాల పాటు మంచి పేరు ఉండాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో శభాస్ అనిపించుకోవాలనుకుంటే మీడియా సూచనలు, సలహాలు, స్వచ్ఛంద సంస్థల సలహాలు, అఖిలపక్ష సమావేశం వాళ్ళ సలహాలు తీసుకొని ఇచ్చిన సలహాలను కూడా మళ్ళీ ప్రజెంట్ చేసి చేర్పులు మప్పులు చేసి ఎవరైనా కూడా ఏకవాక్య లేదంటే ఒకే 4-5 లైన్లలో మాకు సూచనల సలహాలు సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు ఇవ్వండి అని వాటిని కూడా ఆన్లైన్లో ప్రభుత్వ డొమైన్లో పెట్టి చర్చ చేస్తే సమగ్రంగా ఒక ప్రణాళిక వస్తుంది. దాని ప్రకారం చేస్తే భూముల శాశ్వత పరిష్కారం అయింది. దాని ద్వారా అది కేసీఆర్ అప్పుడు చేసిన దాంట్లో 3 దశలు పెట్టాడండి. ఒకటి ఫస్ట్ క్లియర్గా ఉండేవి, తర్వాత అన్నదమ్ముల మధ్య తాగాదు ఉండేవి, కోర్టు క్లియరెన్స్, ఇవన్నీ కూడా సమగ్రంగా చేయాలని చెప్పి అధికారులను 10 రోజుల పాటు గ్రామాల్లో ఉంచి అక్కడే తిని అక్కడే ఉండమని టెంట్లు, టీఏడీఏలు ఇస్తే ఏవి చేయకపోగా భూస్వాములకి ప్రభుత్వ డొంకలు, వంకలు, రాళ్లు, రప్పలు, గుట్టలు మొత్తం గ్రానైట్ వాళ్ళకు కూడా, హైవే రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చారంటే ఇంతకంటే దారుణం ఏం లేదమ్మా. అలాగే అండి, ఇంకొక విషయం, వాస్తవానికైతే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ పరిపాలన సాగించాలంటూ ఎన్నో శాఖల వ్యవహారం కీలకంగా ఉంటుంది. మరి ప్రత్యేకించి ముఖ్య శాఖలకు అనుభవం కలిగిన ప్రజాప్రతినిధులకు మంత్రులుగా అవకాశాలు కల్పిస్తుంటారు. కానీ నాటి గులాబీ సర్కార్ అయితే కేసీఆర్ మాత్రము అంతా తానే కింగ్గా వ్యవహరించారనేది అందరికీ తెలిసిందే మనకు. మరి రాష్ట్ర ఖజానాకైతే కాసులు కురిపించే రెవెన్యూ శాఖను తన వద్ద ఉంచుకొని అక్రమాలకు తెరలేపారని అయితే ఆరోపణలను ఎంతవరకు మనం నిజం అనుకుందామంటారు? ఇది మంచి మాట గుర్తు చేశారమ్మా, మీరు మంచి గుర్తు చేశారు. ఏదైతే కీలక శాఖ రెవెన్యూ శాఖ ఉందో అతని చేతిలోనే ఉంచుకొని
ఇది కావాలనే చేసిన తతంగం తప్ప ఇంకోటి కాదు. కానీ దీనికి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి రాజకీయ జిత్తుల మారి కాబట్టి కేసీఆర్ ఏం చేశాడు, అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి తన ప్రభుత్వ యంత్రాంగాన్ని చెప్పుతో కొట్టండి వీళ్ళు దుర్మార్గులు అని అనే మాట నాకు తెలిసి రాజ్యాంగ విరుద్ధం కూడా అనుకుంటున్నాను. ఏదేమైనా ప్రజల యొక్క అసంతృప్తిని, ద్వేషాన్ని, ఆగ్రహాన్ని దృష్టి మళ్లించడానికి చేసి వాళ్ళ వ్యవస్థని తీసేసిన దాంట్లో కూడా రెండు ప్రయోజనాలు ఉన్నాయమ్మా. ఆ విఆర్ఓలు విఆర్ఏలు ఉంటే ఆ గ్రామంలో విఆర్ఏకి మొత్తం భూములు తెలిస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉండవు. షేక్ సింధులు అంటారు గతంలో, మధుక్కూర్ అనేవాళ్ళు. అది వాళ్ళని తర్వాత లేకుండా చేశాడు. అంటే భూముల గురించి అడిగితే ఎవరు చెప్పరు. విఆర్ఓ ఆ ఊళ్ళో ఉన్న మొత్తం పహానీలు వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళు ఎవరైనా కూడా అడిగితే సమాచారం మొత్తం చెప్పాలి. కానీ ఆ పహానీలు ఇచ్చేవాళ్ళు, భూముల గురించి చెప్పేవాళ్ళు లేకపోతే ఇక అడిగే వాళ్ళు ఉన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం మాత్రమే ఆ శాఖని తన దగ్గర ఉంచుకొని తానే దీన్ని పకడ్బందీగా చేసి ఆ అక్రమార్కుల భూములు సంపాదించుకునే వాళ్ళందరినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని తన ప్రభుత్వం పకడ్బందీగా నడిపించి దుర్మార్గంగా నిరంకుశత్వంగా వ్యవహరించడానికి జరిగింది. కాబట్టి చరిత్రలో మనం చూస్తే ఏ దుర్మార్గ ప్రభుత్వం అయినా అధికార అంతంబున చూడవలె అయ్యవారి భోగముల్ అన్నట్టుగా ఇప్పుడు దిక్కులేని పిచ్చి కుక్కల పరిస్థితి. అందుకని అంత దుర్మార్గంగా చేశారు కాబట్టి ఇప్పుడు అది పట్టిందమ్మా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.